హాయ్ సార్, వెల్కమ్ టు ఏఆర్వై ప్రాపర్టీస్. నేను మీ అర్జున్ యాదవ్. ప్రజెంట్గా మనము మహేశ్వరం టౌన్లో ఉన్నామండి. కనబడేది వచ్చేసి మనకు మహేశ్వరం టౌన్ సార్. ఏదైతే హౌసెస్ కనబడుతున్నాయో ఇదంతా మహేశ్వరం మండలం అండి. ఈ మహేశ్వరం టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు 200 గజాల వెస్ట్ ఫేస్ ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. ఏదైతే హౌసెస్ కనబడుతున్నాయో ఇది మహేశ్వరం మండలం అండి, మహేశ్వరం యొక్క టౌన్ అండి. మన ప్లాట్ వచ్చేసి మనకు విల్లాస్కి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ అండి. ఆ విల్లాస్కి ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్లో 200 గజాల ప్లాట్ వెస్ట్ ఫేస్ ప్లాట్ అవైలబుల్ ఉందండి. డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంది సార్. ఏదైతే హౌసెస్ కనబడుతున్నాయి కదా సార్, ఇదంతా మహేశ్వరం టౌన్ అండి. ఈ టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ప్లాట్ అవైలబుల్ ఉంది సార్. మనకు 4 మినిట్స్ డ్రైవ్ అండి. మహేశ్వరం మండలం నుంచి 4 మినిట్స్ డ్రైవ్ ఓన్లీ. మన ప్లాట్ వచ్చేసి విల్లాస్కి ఆనుకునే ఉంటుందండి. మన లేఅవుట్ వచ్చేసి విల్లాస్కి ఆనుకునే ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ సెజ్కు ఎగ్జాక్ట్గా మనకు ఆనుకునే ఉంటుందండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. ఏదైతే లెఫ్ట్ సైడ్లో కనబడుతుందో అది హాస్పిటల్ సార్. అది మ్యాక్స్వెల్ హాస్పిటల్ అండి. మన శ్రీశైలం హైవేకి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్ మన ప్రాజెక్ట్ వచ్చేసి. అదేవిధంగా ఎగ్జిట్ నెంబర్ 14కి కానీ 15కి కానీ మనకు వచ్చేసి మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ రోడ్ వచ్చేసి మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుంది సార్. మన మహేశ్వరం నుంచి మనకు స్టార్టింగ్లో మన్సంపల్లి విలేజ్ వస్తుంది. తర్వాత మనకు మన్సంపల్లి ఎక్స్ రోడ్ వస్తుందండి. మన్సంపల్లి ఎక్స్ రోడ్ అనేది సర్కిల్ సార్. మన మన్సంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మనకు రైట్ సైడ్ వెళ్తే ఎగ్జిట్ నెంబర్ 15 వెళ్ళొచ్చు సార్. అదేవిధంగా మనం స్ట్రేట్ వెళ్తే మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుందండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. డిటిసిపి లేఅవుట్ మన ప్లాట్ వచ్చేసి. ఈ స్ట్రేట్ వెళ్తే మనకు బెంగళూరు హైవే కనెక్టివిటీ ఉంటుంది సార్. రోడ్ వచ్చేసి మనకు ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నామండి. మన ప్రాజెక్ట్లోకి వెళ్తున్నాము. మన ప్రాజెక్ట్ వచ్చేసి సెజ్కి ఆనుకునే ఉంటుంది సార్. అదేవిధంగా మనకు మైత్రి కుటీర్స్ విల్లాస్కి ఆనుకునే ఉంటుందండి. మన మైత్రి కుటీర్ ప్రాజెక్ట్లో పర్ యార్డ్ వచ్చేసి మనకు 26-27,000 చెప్తున్నాడు సార్. మన ప్లాట్ వచ్చేసి మనకు డిటిసిపి లేఅవుట్లో మన ప్లాట్ కాస్ట్ వచ్చేసి 12,500 అండి ఓన్లీ. మనకు అందులో నెగిషియబుల్ కూడా ఉంటుంది సార్. ఏదైతే రైట్ సైడ్లో కనబడుతుందో అది మైత్రి కుటీర్ వాళ్ళ ప్రాజెక్ట్ అండి. మన ప్రాజెక్ట్కి ఆనుకునే ఉంటుంది సార్ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి మనకు. ఏదైతే రైట్ సైడ్ కనబడుతున్నాయి కదా సార్, హౌస్ కనబడుతుంది అది మైత్రి కుటీర్ వాళ్ళ ప్రాజెక్ట్ అండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి మనకు సెజ్కి కానీ అదేవిధంగా విల్లా ప్రాజెక్ట్ కానీ ఆనుకునే ఉంటుంది సార్. డిటిసిపి లేఅవుట్ అండి. మన లేఅవుట్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్ క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ సార్. మన ప్రాజెక్ట్ వచ్చేసి శ్రీశైలం హైవేకి కానీ అదేవిధంగా మన ఎగ్జిట్ నెంబర్ 14కి కానీ 15కి కానీ బెంగళూరు హైవేకి కానీ మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది సార్ మన ప్రాజెక్ట్ వచ్చేసి మనకు. ఇప్పుడు మనం వెంచర్లోకి వెళ్తున్నాం సార్. మనకు స్టార్టింగ్లో 40 ఫీట్ రోడ్ అవైలబుల్ ఉంది. అయితే రైట్ సైడ్లో కనబడుతుందో అది వచ్చేసి మనకు సెజ్ అండి. మనకు రైట్ సైడ్లో గోదాం కనబడుతుంది కదా సార్, అది ఎలక్ట్రానిక్ సెజ్ అండి. మన సెజ్ వచ్చేసి మనకు 300 అబోవ్ ఎకర్ ఉంటుందండి. ఆ 300 అబోవ్ ఎకర్కి ఆనుకొనే మన ప్రాజెక్ట్ అవైలబుల్ ఉందండి. మన సెజ్లో మనకు మలబార్ గోల్డ్ కానీ లలితా జ్యువెలరీ కానీ విప్రో కంపెనీ కానీ అవైలబుల్ ఉన్నాయి సార్. మన ప్రాజెక్ట్ వచ్చేసి మహేశ్వరం టౌన్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సార్. డ్రైవ్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా 4-5 మినిట్స్లో మనం మహేశ్వరం టౌన్ వెళ్ళొచ్చండి. మనకు కనబడే రోడ్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ సార్. మన ప్రాజెక్ట్లో పార్క్ కానీ డ్రైనేజ్ కానీ
40 ఫీట్ రోడ్ కానీ అవైలబుల్ ఉన్నాయి సార్. ఇదే సార్ మనం అనుకున్న ప్లాట్ అండి. ఇది వచ్చేసి మనకు టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్స్ సార్. ఈ ప్లాట్ వచ్చేసి మనకు వెస్ట్ బేస్ ప్లాట్ అండి. ఈ ప్లాట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్లో ఉందండి. విజన్ మీడోస్ వాళ్ళ వెంచర్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి విజన్ మీడోస్ వాళ్ళదండి. ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు సెజ్కి ఆనుకునే ఉంటుంది సార్. మన మైత్రి కుటీర్ వాళ్ళ విల్లా ప్రాజెక్ట్ కూడా ఆనుకునే ఉంటుందండి. ఈ రోడ్ వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ సార్. మనకు మన ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు 34 ఫీట్ ఉంటుందండి. అదేవిధంగా లెంత్ వచ్చేసి మనకు 56 ఉంటుందండి. మన ఎలక్ట్రానిక్ సెజ్కి అనుకునే ఉంటుంది సార్. మన ప్రాజెక్ట్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉన్న వెంచర్ అండి. ప్రాజెక్ట్ వచ్చేసి మనకు విజన్ విండోస్ వాళ్ళ ప్రాజెక్ట్ సార్. మన ప్రాజెక్ట్ వచ్చేసి విల్లాస్ కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ సెజ్కి కానీ ఆనుకునే ఉంటుంది సార్. మన మహేశ్వరం టౌన్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మన ప్రాజెక్ట్ వచ్చేసి.